రైట్ ప్రధానంగా పోలీస్ శాఖ నుంచి హోంగార్డ్స్ కావచ్చు, అలాగే వారితో పాటుగా ఇక స్వచ్ఛందంగా సంబంధించి కూడా ఇక్కడ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నారు కాబట్టి 10 నిమిషాలకు సంబంధించి కూడా నిలిపివేయడం జరిగింది. సీఎం ఎప్పుడైతే అమ్మవారిని దర్శించుకొని వెళ్తారో అప్పటి నుంచి కూడా మళ్ళీ క్యూ లైన్లకు సంబంధించి కూడా వదిలే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఏదైతే నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంట అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా బోనాల సమర్పణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 1,00,000 మందికి పైగా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మాట్లాడదాం, కొంతమంది మనతో పాటు భక్తులు ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి, అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. గత వర్షాకాలానికి సంబంధించి కూడా, గతంలో వర్షం పడే సీజన్కి సంబంధించి కూడా కొంతమేర భక్తులు తక్కువగా వచ్చినా కూడా ఇప్పుడు ఈసారి పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాం? మేము ఇక్కడే పుట్టి పెరిగింది, 55 నుంచి ఇక్కడనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? మేము 55 ఏళ్ళ నుంచి ఇక్కడే చేస్తున్నాం. ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాటు? ముందుగానే బాగున్నాయి సార్, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. రైట్, ప్రధానంగా చూడొచ్చు. అంటే ఒకవైపు సీఎం రాకతో నిలిపివేసిన సిచ్యువేషన్ సంబంధించి కావచ్చు, మరోవైపు ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సరైనగా ఉన్నట్టుగా కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే చూడాలి, 2 రోజుల పాటుకు సంబంధించి కూడా ఈ జాతర కొనసాగుతున్నది కాబట్టి ఇక మరికొంతమంది రద్దీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయాల్లో కూడా ఈ భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మాట్లాడదాం మనతో పాటు మరికొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ బోయిన్పల్లి నుంచి వచ్చాము. ప్రతిసారి వస్తారా? ఈసారి ఇది ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని? చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఈ బోనం లైన్కి కొంచెం ఫ్రీగా వదిలితే బాగుండు. ఎందుకంటే ఇంతసేపు అంటే మోయడం చాలా కష్టం. మేము మార్నింగ్ లేచి ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం, రైట్? సో బోనం లైన్కి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మాకైతే. ప్రత్యేకంగా బోనం లైన్, క్యూ లైన్ అలా సపరేట్గా చేస్తే బాగుంటుంది. బోనంకి ఒక సపరేట్ లైన్, నార్మల్గా వచ్చే పర్సన్స్కి దర్శనం కోసం వేరే లైన్ చేస్తే అలా ఇంకా బాగుంటుంది. ఒక లైన్ తప్ప మిగతా ఏర్పాటు ఎట్లా ఉంది? మిగతా ఏర్పాట్లు ఓకే. రైట్, సాయంత్రం సమయానికి కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం ఘటాల ఊరేగింపు ఉంటుంది, పోతురాజు విన్యాసాలకు సంబంధించి ఉండబోతున్న నేపథ్యం ఉన్నది. రేపు సంబంధించి కూడా ఆ రంగం అలాగే భవిష్యవాణి వినిపించేందుకు రేపు కోలాహలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది మనతో పాటు ఎక్కడి నుంచి వచ్చినాం? అల్వాల్. ప్రతిసారి వస్తారా? ఈసారి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? ఆల్మోస్ట్ 50 దాటిపోయింది. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఈసారి చాలా వర్స్ట్గా ఉన్నది మెయింటెనెన్స్. 2 గంటలు అయింది, 3 గంటలు, ఆల్మోస్ట్ 3 గంటలు అవుతుంది. విఐపీస్ వస్తున్నప్పుడు వాళ్ళకు సపరేట్ టైం అలాట్ చేస్తే ఇట్లా ఎండలో నిల్చొని పాపం మేము ఏం పట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో అసలు వాళ్ళకు ఒక సపరేట్ టైం పెట్టండి, ఎర్లీ మార్నింగో లేదా నైట్లో. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉండవు. అట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే దర్శనం ఈజీగా అయిపోతుంది, ఇంత నిలబడాల్సిన అవసరం రాదు కదా. అంటే మీరు ఏం కోరుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచి వస్తా అంటున్నారు కదా అమ్మవారిని, మీరు ఏం? ఆమె మా అమ్మనే. అంటే ప్రత్యేకత ఏంటి ఇక్కడ? ఆమె ఏది మొక్కుకున్నా అది తీరుస్తుంది, తప్పకుండా తీరుస్తారు. మేమందరం ఒకటే ఫ్యామిలీ, అందరం ఒకటే. 50 ఇయర్స్ అయిందండి. 50 ఇయర్స్ ప్రతిసారి బోనం సమర్పిస్తాం. మేము ఏది అనుకుంటే అది అవుతుంది. అమ్మ మమ్మల్ని చల్లంగా చూస్తుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకుంటుంది అమ్మ. ఇక్కడ సికింద్రాబాద్ రెజిమెంటల్. ఇప్పుడే ఫస్ట్ టైం. బాగాలేదు, మధ్యలోంచి వస్తున్నారు. ఇక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళి వస్తున్నారు. చాలా ఇబ్బంది లేదు. అంటే 2 గంటలు అవుతుంది ఇప్పుడు లైన్లో నిలబడి. ఈసీఎల్ మూలాలి. ఈసారి వచ్చాను ఫస్ట్ టైం. చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, పబ్లిక్. అది వెళ్తున్నాను. చాలా క్రౌడ్ ఉంది, పిల్లల్ని తీసుకొని వస్తే ఇబ్బంది ఉంది చాలా. కొంచెం పిల్లలు బోనాలకు వదిలేయాలి కానీ వదిలేస్తారు.
రైట్, ఇది పరిస్థితి. మొత్తంగా ఈసారి రద్దీ పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉదయం 4 గంటలకు సంబంధించి సమయం నుంచి కూడా దర్శనాలు ఓపెన్ అయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనం సమర్పించేందుకు భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం కావస్తూ ఉన్నది కాబట్టి మరికొంత సమయం ఇంకా పెరిగే సాయంత్రం వేళ ఇంకా మరింత రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 3 లక్షలకు సంబంధించి కూడా ఇక్కడ భక్తులు వచ్చేందుకు అంచనా వేశారు. ఒక ఆలయ కమిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎండోన్మెంట్ అధికారులకు సంబంధించి కావచ్చు. ఇక మొత్తంగా వారికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వైపు క్యూ లైన్లు కావచ్చు, మరికొంతమంది అంటే దీంట్లో భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నారు భక్తులు. ఎందుకంటే వీఐపీకి సంబంధించి కూడా కొంత మేర ఇబ్బందికరంగా పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీఐపీలు మధ్యలో నుంచి రావడం కావచ్చు, వారి వెంట మిగతా కొంతమంది 10 మంది వారి వెంట రావడం కావచ్చు. ఇక సాధారణ భక్తులకు సంబంధించి కూడా ఇబ్బందులకు ఎదురవుతుందనగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరికొంతమంది గతంతో పోలిస్తే ఈసారి సంబంధించిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, భద్రతా పరంగా కావచ్చు, మరోవైపు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇక లోపలికి క్యూ లైన్లకు సంబంధించి కూడా వెళ్లేందుకు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈసారి మెరుగ్గా ఉన్నాయని కూడా కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి రానున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఈరోజు రాత్రికి వేళలో సంబంధించి కూడా బోనాల సమర్పణ ఉంటుంది. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రంగం తర్వాత ఇక భవిష్యవాణి రేపు ఉండబోతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతి, ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రత్యేక. బోనాల ఉత్సవాల సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళికి ప్రభుత్వం తరపున తొలిసారి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించానని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. తెలంగాణపై అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు కురిపించాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా పొన్నం వెల్లడించారు. ఇక మనందరికీ తెలుసు, తెలంగాణలో మరి బోనాల జాతరకు ఒక విశిష్టమైన గౌరవం ఉంది. ఎందుకంటే అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీర్చే విధంగా కొంగు బంగారంగా మరి భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఎంతో నియమ నిష్టలతో ఉండి మరి బోనాన్ని నెత్తి మీద ఎత్తుకుని మరి అమ్మవారికి సమర్పించేందుకు వస్తారు. కానీ ఇక్కడ క్యూ లైన్ల దగ్గర భారీగా మరి ఎక్కువ మంది భక్తులు రావడం వలన కొంత భక్తులకైతే కొంత ఎక్కువసేపు సమయం అయితే పడుతుంది. కానీ సపరేట్గా నార్మల్గా ఉండే భక్తులకు, అదేవిధంగా బోనం ఎత్తిన భక్తులకు సపరేట్ లైన్ ఉంటే బాగుండేది అని కొంతమంది భక్తులు అయితే అక్కడ చెప్పడాన్ని మనందరం కూడా ఇప్పుడు లైవ్ ద్వారా చూసాం. అదేవిధంగా మరి మంచినీరు త్రాగు విషయం అయితేనేమి, త్రాగే నీరు మంచినీరు అయితే విషయమేంటి, లేదంటే పార్కింగ్ విషయంలో కానీ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది, చాలా బాగుందని. అదేవిధంగా మరి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. త్యాగరాయ గాన సభ దగ్గర నుంచి కూడా ఆంక్షలు పెట్టారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పార్కింగ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కడైతే పోలీసులు చెప్పారో అధికారులు అక్కడ మాత్రమే పార్కింగ్లు చేసుకోవాలని చెప్పి కూడా మరి చెప్తున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి కానీ సాయంత్రం నుంచి కానీ అమ్మవారిని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరందరూ కూడా మరి పార్కింగ్ ఎక్కడున్నాయో మరి అధికారులు ఎక్కడైతే చెప్తున్నారో అక్కడే మాత్రమే మీరు పార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా క్యూ లైన్లలో ఉండి తోపులాటకి ఎక్కడికి గురి కాకుండా మరి ముందుగా మనం వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, త్వరగా వెళ్ళాలనే గందరగోళం సృష్టించితే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉండదు. కాబట్టి అలా కాకుండా నిర్మలమైన మనసుతో ఏ రకంగా అయితే వెళ్ళారో క్యూ లైన్లో నుంచుని అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అక్కడ మేనేజ్మెంట్ అయితే కోరుతుంది. సంబంధిత అధికారులు చెప్తున్నారు. మరి గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారని చెప్పి, ఇదివరకు మీద మౌలిక వసతులన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి అక్కడ భక్తులు చెప్పడాన్ని మనందరం కూడా గమనించవచ్చు.